హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను మార్నింగ్ చేసిన పనులు వ్లాగ్లాగా తీసి పెట్టానండి, చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ మొదటగా చూస్తూ ఉంటే సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఉదయాన్నే లేచి 5 లేచి ప్రేయర్ చేసుకొని అలాగే అదంతా శుభ్రంగా చేసి ఊడ్చి అంట్లు కడిగి బట్టలు ఉతికి తర్వాత వంటగదిలోకి వచ్చానండి. అయితే ఈరోజు టిఫిన్లో కాంబినేషన్ ఏంటంటే చట్నీ చేస్తున్నానండి. అది భోజనంలోకి టిఫిన్లోకి కూడా సరిపోద్దని ఒకటే చేశానండి ఈరోజు. ఏంటంటే అది మీ అందరికి ఇష్టమయ్యే ఉంటుందండి. పచ్చిమిర్చి టమాటా చాలా చక్కగా కుదిరిందండి. చూస్తూ ఉండండి ఎలా చేశానో. అలాగే ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేశానండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసానండి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా మా చెట్టుది ఉంటే వేసానండి. శనగిత్తనాలు వేయలేదండి ఈరోజు. శనగిత్తనాలు ఎక్కువగా వేస్తాను, ఈరోజు వేయలేదు. శనగిత్తనాలతో పచ్చడి నూరినప్పుడు అది షార్ట్ వీడియో పెడతానండి. నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసానండి. ఈరోజు మీ కర్రీ ఏంటండి కామెంట్ చేయండి. మా వంటలు ఎలాగున్నాయండి. నిన్నైతే వడియాలు పెట్టానండి. ఈరోజైతే ఏం ప్లాన్ చేయలేదు, వర్షం పడింది రాత్రి. వీడియోలు ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నానండి, తీసి అలా పెట్టాను. చూస్తూ ఉండండి. లాంగ్ వీడియోలు అండి 2, షార్ట్ వీడియో అయితే పెట్టలేదు. ఓకే, అవి ఫ్రై అయ్యాయండి. తర్వాత టమాటాలు కూడా కట్ చేసి ఫ్రై చేశానండి. చక్కగా రోట్లో నూరుకుందామని రోలు కడిగేసి వచ్చానండి. అది అంతలోకి ఆరిపోద్ది కదా అని కొత్తిమీర కూడా వేసానండి, కొంచెం పుదీనా కూడా వేసాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీకు ఇష్టమేనండి శనగిత్తనాలు టమాటా? ఒట్టి టమాటా పచ్చిమిరకాయతో ఇష్టమా, శనగిత్తనాలు కూడా వేస్తే ఇష్టమా? కామెంట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. తర్వాత చింతపండు కడిగి వాళ్ళు పక్కన పెట్టుకున్నానండి. కొత్తిమీర, చింతపండు, అలాగే వెల్లుల్లి అండి. లాస్ట్లో నూరినాక అదంతా నూరాక వెల్లిపాయ వేసుకుంటే చాలా, ఉల్లిగడ్డ కూడా వేసుకుంటారు కొంతమంది, నాకైతే ఎల్లిపాయ ఇష్టం అండి. నేనైతే ఎల్లిపాయ వేసాను. నాకు అసలు ఫేవరెట్ అండి చట్నీలో. ఫేవరెట్ పచ్చిమిర్చి టమాటో. బీరకాయ చట్నీ కూడా అలాగే తింటానండి, ఎక్కువగా ఇదే తింటాను. అవిగానండి పచ్చిమిర్చి, అవి రోటికాడికి వచ్చానండి. ముందుగా అవి పచ్చిమిర్చి దంచానండి శుభ్రంగా. అవి కూడా తీసి క్లీన్గా వేసేసాను. చక్కగా రోట్లో మిక్సీలో అయితే మెత్తగా మేగడాలు అయిపోద్ది. మన రోట్లో దంచుకుంటే ఏంటంటే కచ్చాపచ్చగా ఉండి తింటుంటే పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ వేరే అండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. చట్నీ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మెదిగిందండి. తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు వేసిన తర్వాత శుభ్రంగా దంచేసానండి. మీరు ఈరోజు ఏం వంట వండారండి? మామిడికాయ పచ్చడి మొన్న పెట్టానండి. నిన్నేమో సగ్గు బియ్యంతో కలిపి వడియాలు పెట్టానండి. ఈరోజు ఎండలేదు కాబట్టి వేరే వడియాలు పెడదామని కూడా ప్లానింగ్ ఆఫ్ చేసుకున్నాను. వీలైతే రేపు పెడతానండి. అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారు ఎవరికైనా మా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఎల్లిపాయ వేసి దంచానండి. అసలుగా నోరు ఊరుతుందండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. తినేసానండి అసలు చట్నీ. టిఫిన్లోకి ఏం టిఫిన్ వేసానంటే చూస్తూ ఉండండి.
ఈరోజు మా టిఫిను మెదిగిపోయిందండి, చక్కగా మెదిగిపోయింది. ఓకే అండి, నీట్గా. ఈరోజు ఏంటో చట్నీ తినాలనిపించింది, నూరేసానండి రోట్లో. పెసరట్టు అండి, పెసరట్టు కాంబినేషను చట్నీ, రూట్ పచ్చడి అండి. రూట్ పచ్చడి ఎవరికి ఇష్టం అండి, కామెంట్ చేయండి. పెసరట్టు వేసానండి, నేను వేసుకొని తినేసానండి. రెండు పెసరట్లు ఇంట్లో వాళ్ళకి కూడా వేసేసానండి. నేనైతే 2 వేసుకొని తిన్నాను. మీ ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏంటండి? పెసరట్టు, పచ్చిమిర్చి టమాటా పచ్చడి అసలు మామూలుగా లేదండి, మైండ్ పోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకోటి వేసుకున్నానండి, చట్నీ వేసుకొని, అలాగే ఇంకో దోశ కూడా వేసుకున్నాను. ఎక్కువగా మినపదోశలు వేస్తానండి, పెసరపప్పుతో తక్కువ అండి, ఎందుకంటే అది తొందరగా వేయను. ఎక్కువగా మినపప్పు బియ్యంతోనే ఇడ్లీలు అలాంటివి వేస్తాను. ఇవి కూడా వేయటానికి ట్రై చేస్తానండి. ఇంకో దోశ కూడా వేస్తున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా వంటలు ఎలా ఉన్నాయి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండలు చాలా తగ్గిపోయి ఈరోజు చల్లగానే ఉంది. రాత్రి వర్షానికి వాతావరణం మొత్తం చల్లబడిపోయిందండి. మరి ఇక వర్షాలు పడతాయో లేక ఎండ వస్తుందో చూడాలి. దాన్ని బట్టి మనం ఏదైనా వడియాలు పెట్టడానికి కుదిరేటట్టు లేదు. ఎండ వస్తేనేనండి వడియాలు పెట్టేది. ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, అవి కూడా ఉన్నాయండి, చూస్తాను. ఓకే అండి, అయిపోయిన తర్వాత ఇవి తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ కలుపుకున్నానండి. ఉదయాన్నే హాట్ వాటర్ తాగేసాను, అయిపోయిందండి. అది కూడా తీసాను వీడియో, అది మిస్ అయిపోయిందండి. కొత్త కదండి, తెలవట్లేదు వీడియోలు, చూసి నేనే అప్లోడ్ చేసుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి నన్ను, కొంచెం కామెంట్ చేయండి. మా ఛానల్ ఎలా ఉన్నాయో, మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. తిన్న తర్వాత కాఫీ పెట్టుకున్నానండి, కొన్ని పాలు పోసేసుకొని కొంచెం కాఫీ పొడి కలుపుకొని ఒక కప్పు, నా వరకు కప్పు. మా వారు టీయే తాగుతారండి, కాఫీ అస్సలు తాగరు. కాఫీ నాకేనండి, పిల్లలు కూడా ఎవరు తాగరు, నేనే తాగుతానండి. మా వడియాలు ఎలా ఉన్నాయి, మా పచ్చడి ఎలా ఉంది కామెంట్ చేయండి. ముందు వీడియోలు ఉన్నాయి చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ముందు వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. కాఫీ కలుపుకున్నానండి చక్కగా. ఓకే అండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వంటలు చేయడానికి నేను ట్రై చేస్తానండి. మీరేం చేశారో నాకు ఒక్కసారి కామెంట్ చేసి షేర్ చేసి